హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అక్షరాలు పదాలతో వర్ణించడం కష్టమే కావచ్చు, అనుభవిస్తే కానీ తెలియని తీయదనం అమ్మతనం. ఒక ప్రాణానికి పరీక్ష పెడుతూ మరో ప్రాణిని భూమి మీదికి తీసుకువచ్చే గొప్పదనం. అమ్మ అనే పిలిపే చెవుల్లో అమృతం పోసినంత కమ్మగా, పండు వెన్నెల పిండి దారగా కురిసినంత హాయిగా అనిపిస్తోంది. అయితే ఈ అదృష్టం అందరికీ దక్కడం లేదు. హార్మోన్లు, శరీర నిర్మాణంలో లోపాలు కొంతమంది మహిళలకు శాపంగా మారుతున్నాయి. అలాంటి వారి కోసం వచ్చిందే సరోగసి. అయితే తల్లి అయ్యే అదృష్టం ఉన్న సరోగసిని ఆశ్రయిస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు. సామాజిక స్థితిగతుల్లో కలవరం కలిగించే అంశం ఇది. మానవ పరిణామ క్రమాన్ని ఊహించని రీతిలో మార్పులకు గురిచేసిన సైన్స్ మాతృత్వాన్ని కూడా ప్రభావితం చేసింది. బిడ్డలు లేని తల్లిదండ్రుల ఆశలకు ఊపిరి పోసేలా అద్దె గర్భాన్ని ఆవిష్కరించింది. మొదట్లో హవ్వ ఇదేం పోయే కాలం అన్నా రోజులు గడిచే కొద్దీ మార్పుకు అలవాటు పడ్డారు. ప్రపంచంలోకెల్లా ఇప్పుడు అద్దె గర్భాన్ని మోస్తున్న తల్లులు ఎక్కువగా ఉన్న దేశం మనదే అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. శారీరక లోపాల వల్ల తల్లి కాలేని మహిళలకు వరం ఈ సరోగసి. జీవుల్ని సృష్టించి జీవ పరిణామ క్రమాన్ని సరిచేయాల్సిన సృష్టికర్త తన బాధ్యతలో సింహభాగం మహిళకే ఇచ్చాడు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతన ధర్మం మాతృత్వానికి ఉన్నత స్థానం ఇచ్చింది. తల్లైన మహిళ అనుభవించే ఆనందం ఏ స్థాయిలో ఉంటుందో తల్లి కాలేని స్త్రీ పడే బాధ అంతకు 100 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. 100 ఏళ్లుగా ఇలాంటి వేదన అనుభవించిన మహిళలు సరోగసి రాకతో ఊపిరి పీల్చుకున్నారు. తల్లి కాలేకపోయినా అమ్మతనాన్ని ఆనందిస్తున్నారు. సరోగసి వల్ల 100లు 1000 ఏళ్లలో ఆనందకాంతులు వెల్లివిరిశాయి. ఒకటేంటంటే టెక్నాలజీ లేదా సైన్స్ సాధించిన అద్భుతంగా పిల్లలు లేని వాళ్ళ కోసం పిల్లలు కలగడము అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. దాన్ని ఒప్పుకోవచ్చు. కానీ అది ఏ రకంగా జరుగుతోంది అనే దాంట్లోనే ఈరోజు సామాజికవేత్తలకు కానీ ఉమెన్ రైట్స్ వాళ్ళు కానీ మాట్లాడుతున్నది. ఎందుకు అని అంటే, ఎవరైతే అద్దె తల్లులు ఉన్నారో వాళ్ళకి ఏ రకమైన ప్రొటెక్షను లేదు. సరోగసి అని పరాయి భాషలో బాగా పాపులర్ అయిన పదానికి అర్థం అద్దె గర్భం. ఇది ఒక రకంగా సృష్టికి ప్రతిసృష్టి చేయడం లాంటిదే. పిల్లలు పుట్టే అవకాశం లేదు అనుకున్న దంపతులు కూడా బిడ్డకు జన్మనిచ్చేలా శాస్త్ర విజ్ఞానం ఇచ్చిన వరమే ఈ అద్దె గర్భం. ఒక దంపతులకు సంబంధించిన పిండం వేరొక స్త్రీ గర్భాశయంలో 9 నెలలు పెరిగి జన్మించడం ద్వారా పుట్టిన శిశువును సరోగసి శిశువు లేదా అద్దె గర్భ శిశువు. సహజమైన ప్రక్రియలా కాకుండా శాస్త్ర విజ్ఞాన పద్ధతుల ద్వారా బిడ్డకు జన్మనివ్వడమే సరోగసి. When we suggest surrogacy and directly when we talk to the couple and basically see itla problems undi by birth defect ledante acquired problems and first categorize chestam chesi, and at that point etla untadante ante even the couples would have known the problem ante sudden ga it's not a sudden decision andi, because they would have traveled so many places, everywhere abortions avatam gaani ledante వాళ్ళకి IVF చేసి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవటం అవన్నీ అయి ఉంటది. హార్మోన్లు, గర్భాశయ లోపాలు, ఇతరత్ర సమస్యల కారణంగా కొంతమంది మహిళల్లో పునరుత్పత్తి ప్రక్రియకు సమస్యలు ఏర్పడతాయి. స్త్రీలలో ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు, ముఖ్యంగా గర్భాశయ వ్యాధులు ఉన్నప్పుడు లేదా గర్భాశయం చిన్నదిగా ఉండటం, వ్యాధులు సోకడం వల్ల గర్భాశయాన్ని తీసివేసినప్పుడు పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు. ఇలాంటి సందర్భంలో సరోగసి పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. అంటే ఎవరైతే పిల్లలు వాళ్ళకి పర్మనెంట్గా ఇంకా పుట్టారనుకుంటారో, లేకపోతే రకరకాల కారణాల వలన వాళ్ళ అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలాంటి కారణాల వలన వాళ్ళకి ఇంకా పూర్తిగా పిల్లలు ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు అనుకున్న వాళ్ళ కోసమని వేరే అద్దె తల్లుల ద్వారా అంటే వాళ్ళ అండాన్ని అట్లాగే వాళ్ళ అంటే అండాన్ని వీర్యాన్ని బయటనే ఫలదీకరణ చెందించి అద్దె తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా పిల్లలను పొందడం అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే.
ఈ విధానంలో భార్యాభర్తల్లో స్త్రీ నుంచి అండాన్ని, పురుషుడి నుంచి శుక్రకణాలను సేకరించి ప్రయోగశాలలో కృత్రిమంగా ఫలదీకరణం కావించి సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తారు. సంయుక్త బీజం విభజన చెంది కణాల దశలో పిండంగా ఉన్నప్పుడు మరో మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఇక్కడ పిండం 9 నెలలు పెరిగి శిశువుగా జన్మనిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా జన్మించిన శిశువు శుక్రకణం అండాలను ఇచ్చిన వారికి చెందుతుంది. కానీ 9 మాసాలు మోసిన స్త్రీకి చెందదు. గర్భాన్ని మోసి జన్మనిచ్చిన స్త్రీకి శిశువుపై ఎలాంటి హక్కు ఉండదు. సరోగసీ తల్లి కేవలం తన గర్భాశయాన్ని శిశువు పెరుగుదల, జన్మించడానికి మాత్రమే ఇస్తుంది. ఈ పిల్లల్ని కని ఇచ్చేటువంటి అద్దె గర్భాలుగా మారడం అనేది ఇది ఏ దేశ ఔన్నత్యానికి మనం నిదర్శనంగా చెప్పుకోవాలి. కాబట్టి ప్రశ్న ఏంటి అంటే, ఈ దేశం ఆడవాళ్ల గర్భాలని అద్దెకివ్వడం అనే విషయాన్ని ఆమోదిస్తుందా? శారీరక లోపాల వల్ల పిల్లలు లేని భార్యాభర్తలకు సరోగసీ విధానం నిజంగా ఒక వరం లాంటిదే. పిల్లలు లేరని జీవితాంతం బాధపడే కంటే సరోగసీ విధానం ద్వారా పిల్లలను పొందటం ఉపయోగకరం అంటున్నారు డాక్టర్లు. చాలా మంది ధనవంతులు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ విధానం ద్వారానే తల్లిదండ్రులయ్యారు. స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్.